ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 49వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసక్త బుద్ధి సర్వత్రా 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 జితాత్మా విగత స్పృహా 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 నైష్కర్మ్య సిద్ధిం పరమాం 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 సన్యాసేనాధిగచ్చతి 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 అసక్త బుద్ధి సర్వత్రా అసక్త బుద్ధి సర్వత్రా అసక్త బుద్ధి సర్వత్రా అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా జితాత్మా విగత స్పృహా జితాత్మా విగత స్పృహా జితాత్మా విగత స్పృహా నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి 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 అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహా నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి.